యాగం ఏర్పాట్లన్నీ అయిపోయాయి. మీ గురించే ఎదురు చూస్తున్నాం. తీసుకోండి. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు మీ సతీమణి ఎవ్వరూ చేయలేనటువంటి కఠినమైన దీక్షను చేసి మిమ్మల్ని కాపాడుకోగలిగింది. ఓ మగాడికి అతి విలువైన అమూల్యమైన సంపాదన ఏదైనా ఉంది అంటే నా దృష్టిలో అది మంచి మనసు గల సహధర్మచారిణే. మీ కులగురువు మీ బిడ్డతో 108 సార్లు మృత్యుంజయ మంత్రాన్ని మీ చెవిలో చెప్పించమన్నారంట కదా. అది నాకు తర్వాత తెలిసింది. ఆస్తులు అంతస్తులు, కార్లు, ధనం తెచ్చే పేరు ప్రతిష్టల కంటే సంతానం వలన కలిగే కీర్తి ప్రతిష్టలు ఎంతో గొప్పవి. ఇద్దరి వలన మీకు భవిష్యత్తులో మరింత మేలు జరుగుతుంది. మీరు ఎంతో అదృష్టవంతులు. అవును పంతులు గారు, ఈ ఇద్దరి వల్లనే నా ప్రాణం తిరిగి వచ్చింది. అందులో సందేహమే లేదు. అందుకే మీ ముగ్గురు కలిసి ఈ యాగాన్ని జరిపించుకోవడం ఎంతో మంచిది. ఎందుకంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు ఈ రోజు. ఈ రోజుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఆ ధ్వజస్తంభం ఉంది కదా, దాని గురించి మీకు తెలియజేస్తాను, వినండి. ధ్వజస్తంభం మీద పడిన సూర్యకిరణాల వలన సరిగ్గా 12 గంటల సమయంలో ధ్వజస్తంభం నీడ గుళ్ళో పడుతుంది. పన్నెండు గంటల సమయంలో ఏ నీడ ఏటవాలుగా ఉండదు, నిటారుగా ఉంటుంది. కానీ ఈ గుడిలో ఆ సమయంలో నీడ లోపలికి పడటం ఈ గుడి యొక్క ప్రత్యేకత. అది కూడా సంవత్సరంలో ఒక్కరోజే, ఈ రోజే పడుతుంది. ఆ సమయంలో భక్తులు ఆ నీడలో నిలబడటం వల్ల దుష్టశక్తులు, శత్రుబాధలు, గండాలు, దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇటువంటి రోజున భక్తులందరూ ఆ నీడలో నిలబడి తమ కోరికలను కోరుకుంటారు. ఇంతటి విశిష్టమైన ఈ రోజున నీ భర్త కోసం నువ్వు ఈ సుదర్శన యాగం చేయించటం వలన ఎంతో పుణ్యం చేసుకున్నట్టు అవుతుందమ్మా.